హాయ్ అండి అందరికీ. మటన్ గ్రేవీగా టేస్టీగా రావాలన్నా తొందరగా అయిపోవాలన్నా ఈ విధంగా చేసుకోండి. మటన్ శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని కుక్కర్లో పెట్టుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టేసేసి ఒక 4-5 విజిల్స్ రానివ్వండి. ఆ తర్వాత ఈ ఎసరంతా ఎగిరిన తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకోండి. 4 గరిటెలు ఆయిల్ వేసుకోండి. శనగ నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి మటన్కి ఆయిల్. ఓల్ మసాలా వేసుకొని ఇప్పుడు 4 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 4 స్పూన్లు వేసుకొని కొంచెం వేగిన తర్వాత మటన్ వేసేసుకోండి. టేస్ట్కి సరిపడినంత ఉప్పు, 1/4 పసుపు, ఈ కళ్ళుప్పే సరిపోతుందండి. ఇంకా ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఉప్పు, పసుపు నీరంతా ఎగిరింది కదండి. ఇప్పుడు దాన్ని వేసేసుకున్నాం. కారం అండి, మనం తినేది కారాన్ని బట్టి వేసేసుకోవచ్చు. ఇప్పుడు కొబ్బరి పాలు పోసుకోవాలండి. కొబ్బరి పాలు వల్ల టేస్ట్ వస్తుంది, గ్రేవీ వస్తుంది, చాలా బాగుంటుందండి. ఇప్పుడు గరం మసాలా 2 స్పూన్లు అండి. ఆ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈజీగా అయిపోతుందండి. ముక్క ఉడికిందా లేదా అని చూడాల్సిన అవసరమే లేదు. ఉప్పు, కారం కానీ ఏమీ చూడాల్సిన అవసరం లేదండి.